హైదరాబాద్ నకిలీ క్లినిక్లపై తెలంగాణ వైద్య మండలి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మేడ్చల్ పరిధిలోని క్లినిక్లపై అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటికే సుమారు 50 మందికి పైగా నకిలీ వైద్యులను అధికారులు గుర్తించారు. ఐడిపిఎల్, చింతాల్, షాపూర్ నగర్లో పలు క్లినిక్లను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ ఏర్పాటు చేసిన ఫేక్ డాక్టర్లు రోగులకు వైద్యం కూడా చేస్తున్నారు. అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపులను కూడా నిర్వహిస్తున్నారు. తమ వద్దకు వచ్చే పేషెంట్లకు యాంటీబయాటిక్స్ మందులను ఈ నకిలీలు అందిస్తున్నారు కూడా. 50 మంది నకిలీ డాక్టర్లపై వైద్య మండలి అధికారులు కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవంటున్న మెడికల్ కౌన్సిల్ అధికారులతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. నకిలీ క్లినిక్స్ మీద తెలంగాణ వైద్య మండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని క్లినిక్స్ మీద చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది మనం ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ వైద్య మండలి అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నాన్ స్టాప్ గా డ్రైవ్స్ నిర్వహిస్తూనే ఉన్నారు ఇటు హైదరాబాద్ కానివ్వండి, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా కూడా. సో ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ నేషనల్ మెడికల్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారము ఎన్ఎంసి యాక్ట్ 3454 బేసికలీ అది ఏం చెప్తుందంటే, మనకి వైద్యము అనేది ఎవరు చేయాలి, ఒకవేళ నకిలీ వైద్యులు అనేది ఈ ఎవరైతే ఉన్నారో వారు కనుక ఈ వైద్యం చేయడం జరిగితే వారిపైన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాంటీ క్వాకరీ అండ్ లీగల్ టీమ్స్ తరపు నుంచి మేము ఈ ఇన్స్పెక్షన్ చేసి అందులో కనుక మనకి నిర్ధారణ జరిగితే వారిపైన మా విజిలెన్స్ ఆఫీసర్ వారిపైన మనకి చట్టపరంగా కూడా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారము వారికి సంవత్సరం జైలు శిక్ష కానీ 5 సంవత్సరాల 5 లక్షల జరిమానా కానీ విధించే సెక్షన్స్ 34 and 54 చెప్తుంది మనకి. మీ డ్రైవ్స్లో ప్రధానంగా చూస్తూనే ఉన్నారు సార్, వాళ్ళకి కేవలం క్లినిక్స్ మాత్రం నిర్వహించకుండా అక్కడే డయాగ్నోస్టిక్ పెట్టడం కానీ మెడికల్ షాప్స్ పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి వాటి మీద కూడా ఏం చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా ఇంతకుముందు శేషమాధవ్ సార్ చెప్పినట్టు ఏదైతే ఎన్ఎంసీ యాక్ట్ ఏవైతే 3424 ప్రకారంగా డెఫినెట్గా వారిపైన 1 year ఇంప్లిమెంట్ 5 lakhs ఫైన్ ఉంటుంది. సో నకిలీ వైద్యులు చాలా రకాలు ఉన్నారు. సో మెయిన్గా మినిమం 7th and 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు కొంతకాలం మన క్వాలిఫైడ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఊర్ల లోపల ఆర్ఎంపీ పిఎంపీలు అని చెప్పేసి వాళ్ళు చాలామంది వాళ్ళు ఒకరు. తర్వాత ఆయుర్వేదిక్ వాళ్ళు, ఆయుష్ వాళ్ళు, బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ అని చెప్పేసి వాళ్ళు మోడర్న్ మెడిసిన్స్ ప్రాక్టీస్ చేయడము, సర్జరీలు చేయడము, అబార్షన్స్ లాంటి చర్యలు, డెలివరీ లాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక వాళ్ళు రకం అంటే ఎండీస్ అని పెట్టుకుని, అంటే రష్యాలో ఎవరైతే ఫారెన్ డిగ్రీస్ చేసుకుని వాళ్ళు ఇక్కడ వచ్చి ఎండీ అని పెట్టి వితౌట్ ఎఫ్ఎంజీ క్వాలిఫికేషన్ అంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ పాస్ కాకుండా ఇక్కడ వచ్చి ఎండీ అని పెట్టుకుని వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఇట్లా అన్క్వాలిఫైడ్ ఈ రకంగా ఉన్నారు. మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు వర్ధనపేట లాంటి టౌన్ లోపల ఏం చేశారు, గంట లోపల 7 ఇంజెక్షన్ ఇచ్చిండు క్వాక్ ఆర్ఎంపీ. సో దాంతోనే 1 hourలో పేషెంట్ చనిపోవడం జరిగింది. తర్వాత హైయర్ సెంటర్ చేస్తే రివైవ్ చేయలేకపోయినాం. తర్వాత ఖమ్మం లోపల ఏం చేశారు, సుంతి అని చెప్పేసి చేస్తే టోటల్ అంగానే కట్ చేశారు. సో అట్లే ఇట్లా అడ్వర్స్ ఈవెంట్స్ అనేవి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, కొంతమంది పేషెంట్స్ చనిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అన్క్వాలిఫైడ్ ఏంటంటే మినిమం డ్రగ్స్ పైన వాళ్ళకి మినిమం అవగాహన ఉండదు. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ ఉందంటే దాని డోసేజ్ ఎంత, దాని మెకానిజం యాక్షన్ ఏంది, మన బాడీ లోపల పోయిన తర్వాత ఏ రకంగా యాక్ట్ చేస్తుంది, దాని యొక్క వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది అనే దానిపైన హైయర్ యాంటీబయాటిక్ ఇస్తాడు వాడు. హైయర్ యాంటీబయాటిక్ అసలు దాని డ్రగ్ పేరు తెలియదు, దాని యాక్షన్ తెలియదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు. సో ఇట్లా గ్రామీణ ప్రాంతాల లోపల పెరిఫెరల్ ఏరియాలని హై ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ద్వారా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేటువంటి గ్లోబల్ థ్రెట్ ప్రాబ్లం 2050 వరకు దాదాపు 50 బిలియన్ పీపుల్ చనిపోతారని చెప్పేసి ఏఎంఆర్ ద్వారా, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ద్వారా అని చెప్పేసి మనకు డేటా వస్తుంది. కాబట్టి సో దాన్ని నివారించాలంటే డెఫినెట్గా క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చేటువంటి అధికారాలు ఉన్నాయి. సో ప్రజలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్, ఎంబీబీఎస్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకోండి. సో ప్రభుత్వం కూడా దీనిపైన కొంచెం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి, ముఖ్యంగా సార్ మీ డ్రైవ్స్లో చూసుకున్నా కూడా ఇటీవల కాలంలో చూసుకున్నా కూడా స్లమ్ ఏరియాస్ని ఎక్కువ అడ్డా చేసుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కానీ క్లినిక్స్ కానీ విచ్చలవిడిగా వెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మందులు ఇచ్చేస్తున్నటువంటి, సో దాని మీద వీళ్ళు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, అదేవిధంగా ఇంతకుముందు పనిచేసిన కొంచెం ఇది అధికారుల అలసత్వాన్ని ఆధారం చేసుకొని ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యంతో ఇష్టం ఉన్నట్టు ఆడుకొని వాళ్ళని సామాజికంగా ఆర్థిక పరంగా దెబ్బతీస్తున్నారు ప్రజలని. సో వీటన్ని నిలువరించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తన ప్రయత్నంగా ఒక ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఏదో దాడులు కాదండి, ఇది ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దానికోసం మేము చేసే దాడులు కాదు, ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఇది. సో మిమ్మల్ని కంపల్సరీగా కోర్టు ముందు నిలబెట్టే బాధ్యత మెడికల్ కౌన్సిల్కి ఉంది ప్రజల ఆరోగ్యం దృష్ట్యా. సో ఇప్పటి నుంచన్నా మీరు చేస్తున్న ఆపేసేయండి. ఏదో ఒక 5 రూపాయలు తక్కువ తీసుకుంటారు, 50 రూపాయలు తక్కువ తీసుకుంటారని చెప్పేసి మీరు అన్క్వాలిఫైడ్కి వెళ్ళి ఇష్టమున్న మందులు వాడి
మీ ప్రజల ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మీ బాధ్యత. మీరు మంచిగా ఉంటే మీ కుటుంబం బాగుంటుంది, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. సో మీరు ఆరోగ్యం కోసం ఎవరు క్వాలిఫైడో ఎంబీబీఎస్ అండ్ క్వాలిఫికేషన్ ఉండి జిల్లా వైద్యాధికారుల పర్మిషన్ ఉన్న క్లినిక్ మాత్రమే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవంటూ తెలంగాణ వైద్య మండలి అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఈ డ్రైవ్స్ ఏ విధంగా కొనసాగుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు శ్యామ్తో నుమాని అభిన్ ఆంధ్రజ్యోతి.